Hey, hi, good evening to all. As you all know, I am online tutor. యాక్చువల్లీ కరోనా టైంలో నేను ఈ ఆన్లైన్ జర్నీ స్టార్ట్ చేశాను. కానీ అటు ఇటుగా మళ్ళీ ప్రాక్టికల్ టీచింగ్ వైపుకి వెళ్ళడం, కొన్ని ఆన్లైన్ క్లాసులు చెప్పడం అలా చేస్తూ ఉన్నప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ రీజాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకు అంటే అప్పుడు నేర్చుకుని వదిలేశారు, నో ప్రాక్టీస్. హిందీకైనా ఇంగ్లీష్కైనా ఏ భాషకైనా, తెలుగు, కన్నడ, గుజరాతీ, ఒడియా, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, వితౌట్ ప్రాక్టీస్ నో యూస్. సో అదే చెప్తున్నాను, క్లాస్లో విని వదిలేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. మీకు తెలుసా, నేను 9th క్లాస్లో మా మామయ్య నాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ చేశారు. అప్పట్లోనే నేను ఆయనకి చాలా రుణపడి ఉంటాను. 3 months మేము వెళ్ళామన్నమాట. నేను మా మామయ్య వాళ్ళ అమ్మాయి ఇద్దరం వెళ్ళాము. సో సార్ చాలా బాగా చెప్పారు. ఆ నోట్బుక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. అంటే నేను దాన్ని చెక్ చేసుకుంటూ దాని నుంచి ఇంకొకటి ప్రాక్టీస్ చేసుకుంటూ అలా వచ్చాను. బేసికల్లీ ఐఎమ్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్ అప్ టు 10th standard. After that I did practice a lot. I already told you so many times. గివ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు, టేక్ అంటే తెలీదు, గో అంటే తెలీదు. ప్రతిదీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూసుకుని రాసుకునేదాన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ మీరు నా దగ్గర జాయిన్ అవ్వడం వల్ల మనీ వేస్ట్. ₹1 కష్టపడి సంపాదించాలన్నా అది చాలా ఎఫర్ట్ పెట్టాలి. ₹1 లేకుండా వెళ్ళి షాంపూ ప్యాకెట్ తీసుకురండి, ఒక అగ్గిపెట్టి తీసుకురండి, ఎవ్వరు తేలేరు కదా. సో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ బుక్ అయితే మీ దగ్గర ఉందో ఆ బుక్ని ప్రాక్టీస్ చేసుకోండి, హిందీ అయినా ఇంగ్లీష్ అయినా. లేదు అంటే నన్ను కాంటాక్ట్ అయితే నేను మెటీరియల్ పంపిస్తాను. నా దగ్గర అంటూ పర్టికులర్గా నోట్స్ ఉండదు, గూగుల్లో బ్రౌజ్ చేసి పంపించడమే. నేను ఏ మెటీరియల్ పెట్టుకోను, నా మైండ్లో ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది ప్రతిదీ. సో దాన్ని నేను టీచ్ చేస్తాను, దట్స్ ఇట్. అండ్ సైనిక్ స్కూల్ అండ్ నవోదయ స్టూడెంట్స్కి అయితే చెప్తున్నానమ్మా, మీరు ఎక్కడైనా నేర్చుకోండి, కానీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు మ్యాక్సిమం సెప్టెంబర్ కల్లా మీరు జాయిన్ అయిపోతారు కదా. ఎందుకంటే నేను చాలామంది పిల్లల్ని చూస్తాను, దాన్ని బట్టి నాకు తెలుసు. ఏముంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చులే అని కొంతమంది ఉంటారు. కొంతమందికి సరిగా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఉంటారు. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ఒక యూట్యూబ్ ఛానల్ డిజిటల్ విద్య అనే స్టార్ట్ చేశాను. అంతేగాని ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్. సో నాకు నచ్చితే నేను కొంతమందికి ఫ్రీగా చెప్పిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. సో అందుకనే చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, ఎస్పెషల్లీ సైనిక్ అండ్ నవోదయ స్టూడెంట్స్. అండ్ ఆల్రెడీ నా దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ నోట్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.